హే ఆగండి, మదర్స్ డే రోజున విషెస్ చెప్పడానికి రాలేదు. మదర్గా మీకు తల్లిదండ్రులు ఇద్దరికీ ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను. ఈరోజు మీ పిల్లలు విష్ చేసింటారు, సెలబ్రేట్ చేసింటారు హ్యాపీగా. నిజంగా ఆ సంతోషాన్ని తల్లిదండ్రులుగా వాళ్ళకి మనం ఇస్తున్నామా? పిల్లల్ని ఇప్పుడున్న జనరేషన్స్లో 5 గంటలకు లేపించేసి వాళ్ళని హడావిడిగా రెడీ చేయించి గంటన్నర ట్రావెల్ చేయించి స్కూల్స్కి పంపించి సాయంత్రం 5-6 గంటలకు వాళ్ళని తీసుకొచ్చి తర్వాత వెంటనే మళ్ళీ ట్యూషన్స్ అని, ప్రాక్టీస్ అని, స్పెషల్ క్లాసెస్ అని వాళ్ళని పంపించి ఇలాగా సరిపడా నిద్ర లేకుండా, సరిపడా తిండి లేకుండా, ఒక హ్యూమన్ ఇంటరాక్షన్స్ లేకుండా, వాల్యూస్ తెలియకుండా, లవ్ అనేది అసలు వాళ్ళకి తెలియకుండా పిల్లల్ని పెంచుతున్నాం. చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్కి వాళ్ళని గురి చేస్తున్నాం. దీనివల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో మీకు తెలుస్తుందా? మీరు ఎప్పుడైనా చూసారా? అసలు 90s కిట్గా నేను చెప్తున్నాను. అంతకు ముందు కానీ పిల్లల్లో ఇప్పుడున్న ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కార్డియాక్ అరెస్ట్ రావడం, స్ట్రోక్ రావడం, సీజర్స్ అని, సైకియాట్రిక్ కండిషన్స్ లైక్ ఆటిజం అని, పర్సనాలిటీ డిజార్డర్స్ అని, ADHD అని, ఇలాగ చాలా కండిషన్స్ పిల్లల్లో మనం చూస్తున్నాం. ఇదంతా దేనివల్ల అనుకుంటున్నారు? మనం పిల్లలకి మనం గురి చేస్తున్న స్ట్రెస్ వల్ల. తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి. నిజంగా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల నుండి? ప్లీజ్ దయచేసి కనీసం ఈరోజు మీరు ఆలోచించండి. ఏ అవుట్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల్లో? నేమా, ఫేమా, మనీయా, మంచి ర్యాంక్సా, బ్యానర్స్లో వాళ్ళ ఫొటోసా? పేరెంట్స్ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, NRI మదర్గా ఆ పెయిన్ నేను చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నాను. అందుకే ఇలాంటి పెయిన్ ఫీల్ అవ్వకూడదు అని ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయాలి అని మనస్ఫూర్తిగా ఈ వీడియో నేను చేస్తున్నాను. హ్యాపీ లైఫ్ ఇద్దాం పిల్లలకి, హ్యాపీగా వాళ్ళని పెంచుదాం. వాళ్ళలో స్కిల్ ఏది ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాని ద్వారా వాళ్ళని గ్రోత్ చూద్దాము. ఎవరినో ఇన్స్పిరేషన్ తీసుకొని మన చేయాలని వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళలో ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని మనము గ్రో అయ్యేలా చేద్దాం. సంతోషకరమైన జీవనాన్ని పిల్లలకి ఇద్దాం. Happy Mother's Day for all the wonderful women in the world. Mother is the first teacher for a kid. Thank you so much.